నంద్యాల జిల్లా మండల కేంద్రమైన పాములపాడులో 340C హైవే రోడ్డు పైన చెలిమిల్ల పాములపాడుకు వెళ్లే ప్రధాన రహదారి పైన ఒక వంతెన నిర్మిస్తున్నారు. అంటే ఇక్కడ నుంచి వచ్చే చెలిమిల్ల, కొక్కరంచ, లింగాల ప్రయాణికులు కానీ వాహనాలు కానీ అలాగే ఇక్కడ నుంచి వెళ్ళిపోయే వాహనాలు కానీ కళ్ళకనికి వంతెన నిర్మాణం ఎత్తు తక్కువగా ఉందని, వంతెన ఎత్తు పెంచాలని, అలాగే దాని వెడల్పు కూడా చేయాలని బీజేపీ పార్టీ తరఫున అలానే జనసేన తరఫున కూటమిలో భాగంగా మేము ఈరోజు ఎంఆర్ రెవెన్యూ అధికారికి స్పందనలో డిమాండ్ చేస్తూ ఒక అర్జీ ఇచ్చాం. కావున వెంటనే దీనికి స్పందించి గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారికి, గౌరవనీయులైనటువంటి హైవే సంబంధించిన అధికారులకు, ఈ సంబంధించినటువంటి అధికారులు కూడా ఒకటే విన్నపం మా బీజేపీ తరఫున మేము విన్నపిస్తుంది ఏమనగా, రాబోయే సచివాలయం మరియు సచివాలయానికి రావడానికి కూడా రహదారిని ఏర్పాటు త్వరలో చేయాలని, చాలా ఇబ్బందికరంగా ఉంది, ఇది కూడా చేయాలని మేము బీజేపీ పార్టీలో డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మురళీమోహన్, మండల బీజేపీ అధ్యక్షుడిని. నంద్యాల జిల్లా, ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లాలను 3 జిల్లాలను అనుసంధానం చేస్తూ కలుపుతూ 340C జాతీయ రహదారి నిర్మించబోతున్నారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చెలిమిల్ల రహదారి పాములపాడు మండలాన్ని, కొత్తపల్లెం మండలాలను 2 మండలాలను కలుపుతూ అనుసంధానంగా ఉంది. చెలిమిల్ల రహదారి పైన 340C జాతీయ రహదారి నిర్మాణం చేపట్టడం వలన అక్కడ వంతెన నిర్మాణంలో హైట్ పెంచకపోవడం, వెడల్పు పెంచకపోవడం, ఆ 340C జాతీయ రహదారికి ఈ పాములపాడు మండలం, కొత్తపల్లి మండలం లోని గ్రామాలకు కనెక్టివిటీ ఇవ్వకపోవడం, అదేవిధంగా సైడ్ రోడ్ల నిర్మాణం లేకపోవడం వలన భవిష్యత్తులో ఈ 2 మండలాల గ్రామ ప్రజలు అసౌకర్యానికి గురవుతారు. కనుక ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పాములపాడు మండలం, కొత్తపల్లె మండలం ప్రజలను వీటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరొకసారి పరిశీలించి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారు 340C వంతెనను, కనెక్టివిటీని, సైడ్ రోడ్ల నిర్మాణాన్ని పునః పరిశీలించి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మంచి చేయాలని కోరుతున్నాం. పాములపాడు మండలం, కొత్తపల్లెం మండలాలకు మధ్యన చెలిమిల్ల రహదారి కలుపుతుంది 2 మండలాలను. ఈ చెలిమిల్ల రహదారి పైన 340C జాతీయ రహదారిని నిర్మించబోతున్నారు. ఈ 340C జాతీయ రహదారి చెలిమిల్ల రహదారి పైన నిర్మించడంలో భాగంగా వంతెన హైట్ పెంచకపోవడం, వెడల్పు పెంచకపోవడం వలన ఈ కొత్తపల్లెం మండలంలోని ఎక్కువ గ్రామాలు డ్రై ఏరియా, మెట్ట ప్రాంతాలుగా ఉండడం, ఈ పాములపాడు, వెలుగోడు గ్రామాల్లో వెట్ ఏరియా ఉండడం వలన రైతులు పశుగ్రాసాలు తీసుకెళ్లడానికి కానీ, అదేవిధంగా భారీ వాహనాలు వెళ్లడానికి కానీ హైటు, వెడల్పు సరిపోదు. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే, ఈ పాములపాడు మండలంలోని రెవెన్యూ ఆఫీసుకు మరియు గ్రామ సచివాలయానికి, పాములపాడు మండల కేంద్రంలోని జూనియర్ కాలేజీకి కనెక్టివిటీ లేకపోవడం, సైడ్ రోడ్లు నిర్మించకపోవడం ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది రాకపోకలకు భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుంటే. అదేవిధంగా 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కనెక్టివిటీ కూడా భవిష్యత్తులో ఈ 340C జాతీయ రహదారి కాబోతుంది. ఆధ్యాత్మిక కేంద్రాలైనటువంటి కొలను భారతి, సప్తనదుల సంగమేశ్వరం ఉండడం వలన భక్తుల కూడా దాటి కూడా ఎక్కువగా ఈ జాతీయ రహదారికి తాకిడి ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ గ్రామ ప్రజా ప్రయోజనాలను, ఆధ్యాత్మిక కేంద్రాలను 2 రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకొని నంద్యాల, కర్నూలు,
ప్రకాశం జిల్లాలను కలిపే జాతీయ రహదారిని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అనుకూలంగా సైడు రోడ్లు ప్రధాన జాతీయ దారిని వంతెనను దృష్టిలో ఉంచుకొని నిర్మించాలని అధికారులను కోరుతున్నాం. జనసేన పార్టీ పాములపాడు మండలం.